ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన మహా కనికరాన్ని బట్టి మనం సజీవంగా ఉంచబడి చక్కగా ప్రతిరోజు ఈ విధంగా వాక్యాన్ని వినడానికి దేవుడు మనకి సహాయం చేస్తూ ఉన్నారు. గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. 40వ దావీదు కీర్తన 6వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు అని కీర్తనాకారుడు వ్రాయడం మనం చూస్తూ ఉన్నాం. చాలామంది చెప్పేది ఏంటి అంటే ఈ వచనమంతా కూడా యేసు ప్రభు గురించిన ప్రవచనం అని చాలామంది చెప్పడం కూడా మనం వింటూ ఉన్నాం. ఏమంటే దేవుడు బలులు కోరటం లేదంట, నైవేద్యాలు కోరటం లేదంట. ఏమంటే బలులు నైవేద్యాలు పెట్టింది పాత నిబంధన కాలంలో దేవుడే కదా. లేవియకాండం 1 నుంచి 6 అధ్యాయాలు మనం చదవగలిగితే అక్కడ రకరకాల బలుల గురించి, తప్పు చేస్తే ఏ బలి అర్పించాలో, అపరాధం చేస్తే ఏ బలి అర్పించాలో, ఇలా సమాధానం లేకపోతే ఏ బలి అర్పించాలో, ఈ బలుల గురించి అలాగే నైవేద్యాల గురించి చాలా విషయాలు ఆయన మోషేకి చెప్పినట్టుగా మనం చూస్తాం. ఇశ్రాయేలును ఆ దినాలలో బలులు నైవేద్యాలు అర్పించి దేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నట్టుగా కూడా మనం నేర్చుకున్నాం. మరి బలు ఇక్కడే చూస్తూ ఉంటే బలులొద్దు, నైవేద్యాలు వద్దు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనం కూడా మనం చూడగలిగితే అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే 20-24 నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. ఏమండి, మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలను అని చెప్పడం మనం వింటూ ఉన్నాం. అది పాత నిబంధన కాలంలో దేవుడు దహన బలులు లేకపోతే నైవేద్యాలు అవన్నీ కూడా అర్పించమన్నట్టుగా మనం అర్పించుకొని పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోండి అని చెప్పినట్టుగా మనం చూస్తాం. మరి క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఇక బలులతో పని లేదు. ఎందుకు అంటే యేసు ప్రభు వారు 2000 సంవత్సరాలకు పూర్వమే మనందరి కోసం ఈ లోకంలోనికి వచ్చి ఆయన మనందరి కోసం బలిగా తన యొక్క ప్రాణాన్ని, తన రక్తాన్ని అర్పించిన గొప్ప దేవుడై ఉన్నాడు. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచును అని లేఖనం చెప్తూ ఉంది కదా. ఎవరైతే విశ్వాసముతో దేవా నేను పాపిని, నన్ను క్షమించు అని ఒప్పుకుంటారో తప్పకుండా యేసు రక్తము వారిని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేస్తుంది అనే లేఖనం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి దేవుడు బలులు కోరటం లేదు, నైవేద్యాలు కోరటం లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ దేవుడు బలి అర్పించాడు కదా అని ఒకవేళ మనం అనుకుంటే ఇక్కడ ఇంకొక మాట కూడా రాస్తూ ఉన్నారు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అని చెప్పడం చాలా వింతగా అనిపిస్తుంది. అంటే బలులు నైవేద్యాలు కంటే కూడా నీవు నాకు చెవులు ఇచ్చావు కదా. చెవులు ఎందుకండి? చెవులు దేనికోసం ఉపయోగపడతాయి అని ఆలోచిస్తే చెవులు మాటలు వినడానికి ఉపయోగపడతాయి. ఏమంటే ఎదుటి వాళ్ళు చెప్పేది విని అర్థం చేసుకొని ఆ చొప్పున చెయ్యాలి అంటే తప్పకుండా చెవులు అనేవి అవి చాలా వాటి పని అవి చేయాల్సిన అవసరత ఎంతైనా ఉంది. బలులొద్దు, నైవేద్యాలు వద్దు. ఈ రోజున చాలామంది కానుకలు ఇస్తూ ఉంటారు, అవి చేస్తూ ఉంటారు, చర్చి కట్టిస్తామంటారు. అవన్నీ మంచిదే, మంచి పనులే చేయొచ్చు. కానీ వాటన్నిటికంటే మించింది ఏంటి అంటే మన బలుల కంటే, నైవేద్యాల కంటే కూడా నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు గనుక ఈ చెవులతో చక్కగా నీ మాట వినడం నాకు నేర్పించు అని చెప్తే ఎంత బాగుంటుందో కదా. 40వ కీర్తనలో మనం చదువుతూ ఉన్నాం, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు కాబట్టి ఆ చెవులు నీ మాట వినేలాగా నాకు సహాయం చేయండి అని మనం ప్రభువుని అడిగితే తప్పకుండా దేవుడు కృప చూపిస్తాడు. ఏమంటే ఈ రోజున చాలామంది దగ్గర వినే మాట ఏంటి అంటే తల్లిదండ్రులు అంటూ ఉంటారు, పిల్లలు మా మాట వినటం లేదని. భర్త అంటూ ఉంటాడు, భార్య నా మాట వినటం లేదని.
భార్య అంటూ ఉంటుంది, భర్త ఒక్కొక్కసారి కూడా నా మాట అర్థం చేసుకోవటం లేదని ఇలాగ చెప్పుకుంటూ పోతే అంటే సంఘంలో కూడా చాలాసార్లు బైబిల్ దేవుడు కూడా చాలాసార్లు ఇశ్రాయేలు నా మాట వినటం లేదు, నా మాట వింటే వాళ్ళకి ఎంత ఆశీర్వాదమో అని చెప్పడం చాలాసార్లు మనం విన్నాము కదా. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు అని చెప్పడం విన్నాం. ఈరోజున దేవుడు అంటూ ఉన్నాడు, మీరు నా మాట వినండి. వినండి అంటే అర్థం ఏంటి అంటే ఆ చొప్పున చేయడం, దేవుడు ఏం చెప్పాడో అలా చేయడానికి ప్రయత్నం చేయడం. ఈరోజున చాలాసార్లు ఎక్కడ చూసినా దేవుని వాక్యం విస్తారంగా వినిపిస్తుంది, వాక్యాలు బాగానే వింటున్నాం. అక్కడ వాక్యాలు విని వాళ్ళు బాగా చెప్పారు, వీళ్ళు బాగా చెప్పారు, వీళ్ళు బాగా చెప్పలేదు అని కూడా చెప్పగలుగుతూ ఉన్నాం. కానీ చాలాసార్లు వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా గ్రహించలేక ఆ వాక్యాన్ని విని అలాగే విడిచిపెట్టేసిన వారమై ఉంటున్నాం. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరిచ్చే బలుల కంటే, మీరిచ్చే నైవేద్యాల కంటే, మీరిచ్చే కానుకల కంటే నేను మీకు చెవులు నిర్మించి ఉన్నాను. ఆ చెవులతో దేవుని మాట వినండి. విని గ్రహించి ఆ దేవుణ్ణి సంతోషపెట్టేలాగా ఆ వాక్యాన్ని అంగీకరించి ఆ చొప్పున చేయడానికి ప్రయత్నం చేయండి అని దేవుడు చెబుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. చూద్దామా ఒక్కసారి సమూయేలు వ్రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఏమండి సౌలు మొదటి రాజైన సౌలుతో సమూయేలు అంటాడు. ఏమని అంటాడంటే 15వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో 22వ వచనం నేను చదువుతున్నాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని చెప్తూ ఉన్నాడు. అమాలేకులు నిర్మూలన చేయమని దేవుడు సౌలును పంపిస్తే సౌలు అందులో శ్రేష్టమైన వాటిని పట్టుకొని ఆ క్రొవ్వును పట్టుకొని క్రొవ్విన గొర్రెలను ఎడ్లను పట్టుకొని ఇవి దేవుడికి బలి అర్పించడం కోసం తీశాను అని చెప్తాడు. వెంటనే సమూయేలు ప్రవక్త అయిన సమూయేలు అంటాడు, బలులు అర్పించడం కంటే దేవుని మాట వినటం శ్రేష్టం. దేవుని మాట వింటే ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషిస్తే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటాయి. మనం ఆయన్ని సంతోషపెట్టాలి అంటే ఏమంటే తల్లిదండ్రులను సంతోషపెట్టాలి అంటే పిల్లలు వాళ్ళు చెప్పిన మాట వినాలి. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి సంతోషపెట్టాలి అంటే ఈరోజున విశ్వాసులంగా ఆయన చెప్పిన మాట వింటే ఆయన సంతోషపడతాడు. ఏమండి సౌలు చేసిన పని పొట్టేళ్ల క్రొవ్వు అంటున్నాడు, లేకపోతే క్రొవ్విన వాటిని తీసి బలి అర్పించడం కోసం ఉంచాను అంటున్నాడు. వెంటనే సమూయేలు అంటున్నాడు, నువ్వు చేసింది చాలా తప్పు, నీ సింహాసనం నుంచి దేవుడిని తీసేస్తాడని చెప్పడం కూడా జరిగినట్టుగా అది చెప్పడం కూడా మనం విన్నాం కదా. ఏమండి చూస్తున్నాం కదా, అక్కడ పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే బలుల కంటే క్రొవ్విన వాటి కంటే కూడా మాట వినడం శ్రేష్టమని చెప్పడం మనం వింటూ ఉన్నాం. బలులు నైవేద్యాలు దేవుడు కోరుకోవట్లేదు, మాట వినే వాళ్ళ కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మాట వినడం అంటే విన్న తర్వాత ఆ మాట ప్రకారంగా చేయడం, దాన్నే పూర్తిగా వినడం అంటారు. ఏమంటే పిల్లలకి ఏదైనా పని చెప్పామనుకోండి, అమ్మ మంచినీళ్ళు తీసుకురా అంటే తెస్తున్నాను మమ్మీ అంటే సరిపోదు, కానీ ఆ అమ్మాయి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి అమ్మకు మంచినీళ్ళు ఇస్తే అది తన పని చేసినట్టు లెక్క. ఈరోజు చాలాసార్లు వింటూ ఉన్నాం కానీ ఆ చొప్పున చేయలేకపోతున్నాం. అందుకనే దేవుడు అంటున్నాడు, నాకు దహన బలులు పాప పరిహారార్థ బలులు ఇవేమీ నాకు అక్కరలేదు, కానీ మీరు నా మాట వింటే నాకు అంతే చాలు. అందుకే మీకు చెవులు నిర్మించి ఉన్నాను. మీకా 6వ అధ్యాయము 6వ వచనం 8వ వచనంలో మనం చూస్తే అక్కడ మీకా భక్తుడు అంటాడు. చూడండి, అక్కడ రాయబడిన మాట, యెహోవా సెలవిచ్చింది ఏంటి అంటే, ఏమి మీ బలులొద్దు, మీ యొక్క కార్యాలు మాకొద్దు కానీ. చూడండి 6వ వచనం 8వ వచనం చదువుతూ ఉన్నాను. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేస్తాను. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగచేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇద్దునా, నా పరిహారానికై నా గర్భఫలాన్ని నేను ఇస్తానా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడినది. న్యాయంగా నడుచుకో, కనికరాన్ని ప్రేమించు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమండి, ఇక్కడ మీకా భక్తుడు
భక్తుడు అంటాడు, ఏమి తీసుకుని వచ్చి నేను దేవుణ్ణి దర్శించాలి, ఆయన సంతోషపెట్టాలంటే నా జ్యేష్ఠ కుమారుని ఇవ్వాలా, లేకపోతే గొర్రెలను ఇవ్వాలా, ఎడ్లను ఇవ్వాలా, ఏం తీసుకున్నాను అంటే దేవుడైన యెహోవా అంటున్నాడు, మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ మీరు న్యాయంగా నడుచుకోండి, దీన మనసు కలిగి ఉండండి, కనికరాన్ని ప్రేమించండి, దయ కలిగి ఉండండి, ఇతరుల పట్ల దయ చూపించండి, మీ కుటుంబీకుల పట్ల దయ చూపించండి, కుటుంబంలో న్యాయంగా నడుచుకోండి, మీ బంధువుల దగ్గర న్యాయంగా నడుచుకోండి. అంత మాత్రమే కాదు, దీన మనసు కలిగి ఉండండి, మీకు మీరు తగ్గించుకుంటే మీరు హెచ్చించబడతారు. ఇంతే కదా నీ దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. దేవుడు అడిగే ఈ మూడేనండి. ఈ మూడు మనం చేయగలిగితే, మనం ఇచ్చే బరుల కంటే, మనం ఇచ్చే కానుకల కంటే కూడా ఇలాగ మనం దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటే అదే దేవుడికి దహన బలి, అదే పాప పరిహారార్థ బలి, బలితో సమానం అన్నట్లుగా దేవుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు బలులు కోరటం లేదు, నైవేద్యాలు కోరటం లేదు, ఆయన ఒక్కటే కోరుకుంటూ ఉన్నారు, మీరు న్యాయంగా నడుచుకోండి, కనికరాన్ని ప్రేమించండి, దయ చూపించండి, దీన మనస్సు కలిగి తగ్గించుకుంటూ మీ జీవితంలో చక్కగా మీ జీవితాన్ని దేవుడికి అర్పించుకోండి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మరి అలా చేయగలిగితే దేవుడు సంతోషిస్తాడంట, దేవుడు ఆనందపడతాడంట. మరి దేవుణ్ణి ఆనందపెట్టే అలాంటి లక్షణాలు మనం కలిగి దేవుణ్ణి సంతోషపెట్టుదుముగాక. దేవుడి మాటలను దీవించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు నాయన. నువ్వు బలులు కోరటం లేదు, నైవేద్యాలు కోరటం లేదు, కేవలం న్యాయంగా నడుచుకోమంటున్నాం, కనికరాన్ని ప్రేమించమంటున్నాం, దీన మనస్సు కలిగి జీవించమంటున్నాం. అలా చేయడానికి మాకందరికీ సహాయం చేయము. సౌలు రాజు నీ మాట వినకుండా ఎవరిని నిర్మూలన చేయాలో వాళ్ళని నిర్మూలన చేయకుండా తండ్రి తన సొంత మనస్సు ఉపయోగించి నీకు దూరం అయిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవాన్ని నీ మాట వింటే నువ్వు సంతోషపడతావు కదా. నీ మాట విని నీ వాక్యాన్ని వింటున్న మేము తండ్రి ఆ వాక్య ప్రకారంగా నడుచుకోవడానికి మాకందరికీ సహాయం చేయము. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించండి నాయన. అంత మాత్రమే కాదు, ఎగ్జామ్స్ రాస్తున్న వారిని తండ్రి, అలాగే ఇంటర్వ్యూకి వెళుతున్న వారికి సఫలత మీరు దయచేయము. బలహీనంగా ఉంటే మీరు ముట్టి స్వస్థపరచండి, రేపటి దినం కోసం సిద్ధపరచండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉంటుంది. ఆమేన్.